మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మీడియా సమావేశం పెట్టినా లేదా ఎప్పుడు ట్విట్టర్‌లో తాను ట్వీట్ చేసినా కూడా అథెంటికేటెడ్ ఆధారాలను, ప్రూఫ్‌లను అటాచ్ చేసే మాట్లాడతారు. అన్ని ఆధారాలను జనం ముందు పెట్టే మాట్లాడుతూ ఉంటారు. కానీ తనకు కౌంటర్ ఇచ్చేవాళ్ళు మాత్రం ఆయన బయటపెట్టిన ఆధారాలకు ఎవరు కౌంటర్ ఎవరు సంబంధం లేకుండా ఏదో మాట్లాడుతూ ఉంటారు. తాజాగా రాత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వికలాంగ పింఛన్ల మీద వికలాంగులకు పింఛన్లు తీసేస్తే ఎలా కొందరు మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. ఏ విధంగా వాళ్ళతో అమానవీయంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనే దాని మీద ట్వీట్ చేశారు. పింఛన్ తీసేశారని మానసిక వేదనతో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోతే వాళ్ళ భార్య గారు మాట్లాడిన వీడియోను కూడా పోస్ట్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని నిలదీశారు. చంద్రబాబు మీ బ్రతుకంతా మోసమేనా అని చెప్పి మొదలెట్టారు జగన్ గారు. మీరొక ఘరానా మోసగాడని 15 నెలల పరిపాలనా కాలంలో ప్రతిరోజు రుజువు అవుతూనే ఉంది. ప్రజలకు ఏం చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటూ ట్విట్టర్‌లో నిలదీసిన జగన్, అధికారంలోకి వస్తే జగన్ ఇస్తున్న పథకాలే కాదు అంతకు మించి ఇస్తామన్నారే. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. కానీ ఇదివరకే ఉన్న వాటికి మంగళం పాడేయడమే కాదు, తప్పక ఇవ్వాల్సిన వాటికి కూడా కోతలు పెడుతూ ఉన్నారు. చంద్రబాబు పెన్షన్లలో కోత లేకుండా ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా ఇస్తామని ఎన్నికల ప్రచార సభల్లో ఉదరగొట్టారు కదా. ఊరూరా మీ వాళ్ళతో చెప్పించారు కదా. 2024 మార్చిలో అంటే ఎన్నికల నాటికి మా ప్రభుత్వ హయాంలో పెన్షన్ల సంఖ్య 66,34,372. కానీ మీరు ఈ ఆగస్టులో ఇచ్చిన పెన్షన్లు 62,19,472. అంటే ఏకంగా 4,14,900 పెన్షన్లను నిర్దాక్షిణ్యంగా కత్తిరించేశారు. ఇలా కత్తిరించడమే కాక 15-16 నెలల నుంచి వెయిట్ చేస్తున్న కొత్త పెన్షన్ల కోసం చాలామంది వెయిట్ చేస్తుంటే ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు. ఇది మోసం కాదా? ఇది దగా కాదా? అంటే ఉన్న వాటిలోనే 4.5 లక్షల పెన్షన్లు తీసేశారట. కొత్త పెన్షన్లు ఒకటి ఇవ్వలేదు. విధి వంచితులైన దివ్యాంగుల పట్ల కనీసం జాలి, దయ చూపకుండా అమానవీయంగా వారి పెన్షన్లను కూడా కట్ చేశారు. రీవెరిఫికేషన్ పేరిట వారికి నరకయాతన చూపిస్తూ ఉన్నారు. వారిని ఇంతగా కష్టపెట్టడం మానవత్వం అనిపించుకుంటుందా? మనిషి అన్న వారు ఎవరైనా ఇలా చేస్తారా? దివ్యాంగులకు ఇచ్చే సర్టిఫికేట్ల కోసం ఉన్న దారుణమైన పద్ధతులను మార్చి మా ప్రభుత్వ హయాంలో వారి కోసం ప్రత్యేకంగా సదరం క్యాంపులు ఏర్పాటు చేసి సర్టిఫికేట్లు మంజూరు చేసి 2024 మార్చి నాటికి 8,13,316 మంది దివ్యాంగులకు మేము పెన్షన్లు ఇచ్చి వారి జీవితాలకు భరోసాగా నిలిచాము. కానీ మీరు వారిని దొంగలుగా చిత్రీకరిస్తూ ఇందులో లక్షల మందికి నోటీసులు ఇచ్చి వారి జీవనాడిని కత్తిరించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు ఆ రోజు సర్టిఫికేట్ ఇచ్చింది ఈ గవర్నమెంట్ డాక్టర్లే అయినప్పుడు అవి తప్పుడు సర్టిఫికేట్లు ఎలా అవుతాయి? పైగా లంచాల కోసం డాక్టర్లు ఆశపడ్డారు అంటూ తప్పుడు ప్రచారం చేయడం దారుణం కదా. దివ్యాంగులను ఈ రకంగా ఇబ్బంది పెట్టి వారు బలవన్మరణాలకు పాల్పడేలా చేయడం దుర్మార్గం కాదా? ఇది మోసం కాదా? మీ భారాన్ని తగ్గించుకోవడానికి మీరు ఎన్నుకున్న దారి అన్యాయం కాదా? ఇది మోసం కాదా? దగా కాదా? వీటి పరిస్థితి ఇది అయితే ఇక 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామంటూ మీరు చేసింది మరో అతిపెద్ద మోసం, మరో దగా. అందుకే బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ముగించారు. ఒక ఆమె వాళ్ళ భర్త చనిపోతూ మాట్లాడిన వీడియోను కూడా ఈ వీడియో కూడా అటాచ్ చేశారు. పాపం దారుణం. అంటే రకరకాల పింఛన్లు రాకుండా పోవడం. జగన్ గారు వీళ్ళు అన్ని ట్వీట్లు చేసుకుంటున్నారు, ఏ విధంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు చూడండి. వాళ్ళ పింఛన్లు అన్ని కట్ చేశారు చూడండి. చూడండి
ఎట్లా కట్ చేయబుద్ది అండి ఆయన పింఛన్లు ఇలా కళ్ళు కనప రావట్లేదండి అధికారులకి ఏ మాట కా మాట కానీ ఎట్లా కట్ చేస్తారా పాపం కళ్ళ ముందు అంత దారుణంగా వాళ్ళు అంత చాలా అమానవీయం అబ్బా ఏ మాట కా మాట కానీ చాలా అమానవీయం కాదు ఎట్లా కట్ చేస్తారా తెలుస్తలేదా వాళ్ళ దివ్యాంగులు పాపం అని